ఇదేం దరిద్రం భయ్యా! 17 పాయింట్లు ఉన్న ప్లేఆఫ్ చరణే ఆర్సీబీ. మరోసారి రిపీట్ అయితే ఐపీఎల్ నుంచి అవుట్. శనివారం మే 17 ఎం. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ భారీ ఓటమిని చవిచూసింది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఐపీఎల్ 2025 నుంచి నిష్క్రమించింది. ఆ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్. కానీ వర్షం జట్టు మొత్తం ఆటను చెడగొట్టింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్, పంజాబ్ కింగ్స్ 3 జట్లు 17 కంటే ఎక్కువ పాయింట్లను కలిగి ఉన్నందున కోల్కతా ఇప్పుడు గరిష్ఠంగా 14 పాయింట్లతో లీగ్ దశను ముగించగలదు. ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లలో ఒకటి చివరికి 17 పాయింట్లతో ముగుస్తుంది. 2 జట్లు మే 21న ముంబైలో తలపడనుంది. ఈ క్రమంలో ఆర్సీబీ మొత్తం గణాంకాలను ఓసారి చూద్దాం. ఇప్పుడు ఆర్సీబీ ప్లేఆఫ్కు అర్హత సాధించగలదా? ఇకపై మ్యాచ్లకు వర్షం అడ్డుపడకపోతే గుజరాత్, ముంబై జట్లు చివరికి 18 లేదా అంతకంటే ఎక్కువ పాయింట్లతో ముగిస్తేనే ఆర్సీబీ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించే అవకాశం ఉంది. పంజాబ్, ఢిల్లీ మధ్య మ్యాచ్ చివరి నెట్ రన్ రేట్ ఆధారంగా నిర్ణయించబడుతుంది. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ జట్టు గెలిస్తేనే ఇది జరుగుతుంది. ఆ తర్వాత ఢిల్లీ తదుపరి మ్యాచ్లో పంజాబ్ను ఓడించి ముంబై జట్టు తన 2 మ్యాచ్ల్లోనూ గెలిస్తే అప్పుడు అంతా ఆర్సీబీ నెట్ రన్ రేట్పై ఆధారపడి ఉంటుంది. కానీ ఆర్సీబీ ప్లేఆఫ్కు అర్హత సాధించాలంటే ఆదివారం జరిగే డబుల్ హెడర్లో పంజాబ్ వర్సెస్ రాజస్థాన్ లేదా ఢిల్లీ వర్సెస్ గుజరాత్ తమ మ్యాచ్ను ఓడిపోవాల్సి ఉంటుంది. బెంగళూరు జట్టు మిగిలిన 2 మ్యాచ్లలో ఒక మ్యాచ్ గెలిచినా ప్లేఆఫ్లో దాని స్థానం ఖాయం అవుతుంది.